నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. యోగాంధ్ర వెబ్సైట్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి అని పిలుపు. విశాఖలో జరిగే యోగా దినోత్సవానికి ప్రధాని హాజరవుతున్నట్లు వెల్లడి. ఏపీకి 5 కొంకి ఏనుగులను అందించిన కర్ణాటక ప్రభుత్వం. కర్ణాటక విధాన సౌధలో ఏనుగులను స్వీకరించిన పవన్ కళ్యాణ్. రాజకీయాలకు అతీతంగా సాయం చేసిన కర్ణాటకకు కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొన్న చంద్రబాబు దంపతులు. విశాఖ ఉక్కును కాపాడుకుంటామన్న వైఎస్ షర్మిల. కార్మికులతో కలిసి దీక్ష చేపట్టిన ఏపీసీసీ అధ్యక్షురాలు. కేంద్రం తీరుపై మండిపాటు. ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న గొప్ప వరం యోగా అని, యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి అని సీఎం చంద్రబాబు అన్నారు. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవుతారని చెప్పారు. నేటి నుండి నెల రోజుల పాటు యోగాంధ్ర 2025 నిర్వహిస్తామన్నారు. జూన్ 21 ఆర్కే బీచ్ నుండి భోగాపురం వరకు 5 లక్షల మందితో కార్యక్రమం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా యోగాంధ్ర వెబ్సైట్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. హిందూ నాగరికత అతి ప్రాచీనమైన నాగరికత. అలాంటి మన దగ్గర వచ్చి ప్రపంచం మొత్తం చదువుకున్న రోజులు రాను రాను ఇవన్నీ కూడా అనేక దాడులతో, లేకుంటే వేరే వాళ్ళ పరిపాలనలు ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక్కొక్క దాన్ని మళ్ళీ గుర్తింపు తేవడమే కాకుండా ప్రపంచానికి దీని విలువ చాటి చెప్పించి వాళ్ళు కూడా అమలు చేసే విధంగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు మనం చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2014 డిసెంబర్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచం అంతా జరపాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. దాని ప్రాముఖ్యత చెప్పడం, అదే మరిగా ఆ ప్రాముఖ్యత వాళ్ళు గుర్తించే విధంగా చేయడం, దానిపైన ఇది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద ఒకరోజు ప్రత్యేకంగా కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చారు. ప్రతి సంవత్సరం ఈ యోగా 7 నుంచి 8 గంటలు ఫిక్స్డ్ టైంలో. ఆంధ్రప్రదేశ్లో పంట పొలాలు, జనావాసాలపై ఏనుగులు చేస్తున్న దాడులతో జరుగుతున్న ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కర్ణాటక ప్రభుత్వం అందించిన 5 కుంకి ఏనుగులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా స్వీకరించారు. ఈ ఏనుగుల సంరక్షణ బాధ్యతను తానే చూసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక విధాన సౌధలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖాండ్రే సమక్షంలో ఈ 5 కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కుంకి ఏనుగులను అత్యంత జాగ్రత్తగా చూసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రికి, అటవీ శాఖ మంత్రికి మాటిస్తున్నానని చెప్పారు. వాటి సంరక్షణను తానే స్వయంగా పర్యవేక్షిస్తాను అని హామీ ఇచ్చారు. గత 2 దశాబ్దాలుగా జనావాసాల్లోకి అడవి ఏనుగులు చొరబడడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, ఆస్తులు ధ్వంసమయ్యాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుంకి ఏనుగుల వల్ల భవిష్యత్తులో ఎంతో మంది ప్రాణాలను కాపాడగలుగుతామని, ఆస్తి నష్టాన్ని కూడా నివారించగలుగుతామని ఆయన తెలిపారు. ప్రారంభ శివమోగిలో కర్ణాటకದ ರಾಷ್ಟ್ರ ಕವಿ ಶ್ರೀ ಕುಪ್ಪಿಳ್ಳಿ ವೆಂಕಟ ಪುಟ್ಟಪ್ಪ ಕಾವ್ಯನಾಮ ಕುವೆಂಪು ಅವರ ಅಮೃತವಾಣಿ ಕವನದಿಂದ ಪ್ರಾರಂಭಿಸುವುದು ನನಗೆ ಅಪಾರ ಸಂತೋಷವನ್ನುಂಟು ಮಾಡುತ್ತದೆ. Before starting my message, I am pleased to start with the poem of Karnataka Rashtra Kavi
Sri Kuppalli Venkata Puttappa, popularly known as Penny with Kuvempu. This is what I have recited when I did NYU before, when I came here in last year. This is what I started with. ಅರಣ್ಯಕ್ಕೆ ಹಾಡು ಹಾಡುವ ಮುನ್ನ ನಾನು ನನ್ನ ಮನದ ಮುಂದೆ ನಿಲ್ಲುತ್ತಾನೆ. అరణ్యಕ್ಕೆ ಹಾಡು ಹಾಡುವ ಮುನ್ನ ನಾನು ನನ್ನ ಮನದ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. తన భార్య నారా భువనేశ్వరితో కలిసి ఆయన ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వీరు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి సారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు అమ్మవారి విశ్వరూప దర్శనం ఏడాదికి ఒకసారి మాత్రమే ఉంటుంది. దీంతో అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. కోర్మన్నపాలెం కోడలిలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేపట్టిన దీక్ష శిబిరాన్ని సందర్శించి గతంలో తాను ప్రకటించిన మాదిరిగా దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలగించిన 2,000 మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలి అని ఆమె డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకునే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేంద్రం చెప్పే కళ్ళబుల్లి మాటలను ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. కార్మికులను మభ్యపెట్టి ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయాలి అని చూస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా నిలుస్తామన్న కూటమి నేతల మాటలు నీటి మూటలు అయ్యాయని ధ్వజమెత్తారు. ఉక్కును కాపాడుకోవడం కోసం ఎంతటి పోరాటానికైనా కాంగ్రెస్ సిద్ధంగా ఉంటుంది అని తెలిపారు. షర్మిల రాక దృష్ట్యా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. సేవ్ స్టీల్ ప్లాంట్ నినాదాలతో నిరసన దీక్ష శిబిరం హోరెత్తింది. కార్యక్రమంలో పోరాట కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. మీ తరఫున నిరాహార దీక్ష చేయడానికి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రియమైన నాయకుడు. అంత గొప్ప నాయకుడికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఇక్కడ మీకోసం వచ్చిన నాకు చేరు వచ్చిన ప్రతి అన్నకి, ప్రతి తల్లికి, ప్రతి అక్కకి, ప్రతి చెల్లి రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే మూల స్తంభాలని, వారి సంక్షేమానికి తాను పెద్దన్నలా అండగా ఉంటానని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పునరుద్ఘాటించారు. పార్టీ కోసం అహర్నిశలు పాటుపడే కార్యకర్తల బాగోగులు చూడడం తన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలానికి చెందిన దివంగత టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ వెన్న బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసానికి పిలిపించి పరామర్శించారు. వారి సమస్యలను సావధానంగా విన్న మంత్రి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డికి గాజువాకలో అఖండ స్వాగతం లభించింది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం నుండి బయలుదేరి వచ్చిన ఆయన గాజువాక బీసీ రోడ్డు మీదుగా భారీ ర్యాలీగా వెళ్లి పెదగంటియాడ కూడలిలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వేలాదిగా తరలివచ్చిన జనసేన కార్యకర్తలు కూటమి శ్రేణులతో బీసీ రోడ్డు దారి పొడవునా కిక్కిరిసిపోయింది. తన ఇంటికి చేరుకున్న గోవింద్ రెడ్డికి కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు డిప్యూటీగా అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తోటి కార్పొరేటర్లు కూడా ఎంతగానో సహకరించారని తెలిపారు. గ్రేటర్ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. పవన్ కళ్యాణ్ తనకు దేవుడిగా అభివర్ణించారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ నాగలక్ష్మి, గంధం వెంకటరావు, గడసాల అప్పారావు, జ్యోతిరెడ్డి, ఇందిరా ప్రియదర్శిని, రామలక్ష్మి, రావుతూ, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. అత్యధిక మెజార్టీతో 64 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలు, అదేవిధంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అయినటువంటి ముఖ్య నాయకులు
కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, కూటమి నాయకులు, ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా ఈ రోజు నేను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ ఎన్నికైనందుకు మీ అందరికీ కూడా ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజల యొక్క ఆశీర్వాదం 64 వార్డులో జనసేన పార్టీ తరఫున కార్పొరేటర్ గా పోటీ చేయడానికి అవకాశం ఇస్తే ప్రజలందు వారి యొక్క పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు అమాయక ప్రజలపై దాడి చేసిన ఘటనపై ప్రధాని మోడీ ఆపరేషన్ సింధూర్ పేరుతో ధీటైన సమాధానం చెప్పారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఎల్లవరంలో సింధూర్ తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు దేశాన్ని రక్షణగా ఉంచే కూటమిని అధికారంలో నిలిపేలా తమ వంతు పాత్ర పోషించారన్నారు. తన సైనికులు సైతం పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా ఎదురొడ్డి పోరాడడాన్ని కొనియాడారు. జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు చింతకాయల పద్మావతి, చింతకాయల రాజేష్, అడిగర్ల అప్పలనాయుడు పాల్గొన్నారు. కొంతమంది టెర్రరిస్టులు కాశ్మీర్లో అమాయకులైన ప్రజల మీద దాడి చేసి పారిపోయారు. పిరుగుపందుల్లాగా దమ్ముంటే సైనికుల మీద యుద్ధం చేయడానికి రావాలి, కానీ అమాయకులు పాపం మన వైజాగ్ నుంచి కొంతమంది వెళ్ళారు, కర్ణాటక నుంచి కొంతమంది వెళ్ళారు, అన్ని రాష్ట్రాల నుంచి కొంతమంది అక్కడికి వెళ్ళి పిల్లల్ని పాపం సమ్మర్లోని మన అందరం కూడా సెలవులకు వెళ్ళొచ్చు కదా, కాశ్మీర్ ఒక స్విట్జర్లాండ్ లా ఉన్నదని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి పిచ్చోళ్ళలాగా, మెంటల్ ఎక్కిన వాళ్ళలాగా ఒక గన్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు కాల్చి పడేశారు. వాళ్ళకి ఏ పాపం తెలుసు? పాపం ఒక భార్య వాళ్ళ భర్తను చంపుతున్న కళ్ళతో. సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశంలో తీసుకొచ్చి దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని, ఆయన మరణం దేశానికి తీరని లోటు అని కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు పేర్కొన్నారు. మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 34వ వర్ధంతిని పిఠాపురంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ ఇందిరాగాంధీ వద్ద గల రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గంటా సత్యనారాయణ, జిల్లా ఎస్సీసీల అధ్యక్షుడు సూర్యప్రకాష్ రావు, పుణ్యమంతుల నందగణేష్, మొగలి వెంకట సూర్యనారాయణరావు, బులిపే జయరాజు తదితరులు పాల్గొన్నారు. 34వ వర్ధంతిని మన పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం పట్టణంలో ఇందిరానగర్ నుండి గల రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈయన లేని లోటు మన దేశానికి చాలా ఎక్కువ కనిపించినది. వీళ్ళ కుటుంబం దేశానికి చేసిన త్యాగము ఎవ్వరూ మరువలేనిది. ఈ కుటుంబము టెర్రరిస్టులు వల్లే ఇందిరాగాంధీ గారి మరణం. ఇందిరాగాంధీ గారు దేశాన్ని ఎంతో ఉన్నతంగా పరిపాలించారు. ఆవిడ ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి దేశాన్ని బలహీన బడుగు వర్గాలకు అందుబాటులో ఉంది విధంగా. రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని పెందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్క రామానాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. దివంగత రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం రామానాయుడు ఆధ్వర్యంలో విశాఖ జిల్లా చినముషిడివాడ గ్రామంలో ఘనంగా జరిపించారు. దీనిలో భాగంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ దేశానికి ఎంతో సేవలు చేశాడు. కంప్యూటర్ రాజీవ్ గాంధీ తీసుకొచ్చాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఘన ఇది కూడా రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు ఎంతో స్టీల్ ప్లాంట్ కోసం కృషి చేశారు. ఆ రోజుల్లో పివి నరసింహారావు కూడా స్టీల్ ప్లాంట్ ఇష్యూలో ఆర్థిక సాయం చేసి స్టీల్ ప్లాంట్ని ఒక ముందడుగు తీసుకొచ్చారు. అందువల్ల విశాఖపట్నం రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఎంతో విశాఖపట్నానికి గుర్తింపు తీసుకొచ్చారు. ఆ రోజుల్లో ప్రధానమంత్రి విశాఖపట్నంతో గుర్తింపు తీసుకొచ్చారు. అలా క్రిస్టియన్ రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ సీపీ ఉండేటప్పుడు విశాఖపట్నానికి, హిందూ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలను రాజశేఖర రెడ్డి గారు చేసి పెట్టారు. అందువల్ల ఎప్పుడు కూడా వాళ్ళ తాలూకు సేవలు మరలేము.
రాజీవ్ చారిత్రక సాంస్కృతిక కళా రాజధాని రాజమండ్రికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాధించగలిగామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. ఈ విషయంలో ఎమ్మెల్యేగా తాను గర్వపడుతున్నానని చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి కేంద్రంగా బొమ్మూరులో ఏర్పాటు కానుంది అని ఎమ్మెల్యే చెప్పారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాజమండ్రి క్రైమ్ హబ్ గా మారితే కూటమి అధికారంలోకి రాగానే కల్చరల్ హబ్ గా మార్చుతామని, ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం సాధించి చూపించామని ఆయన సగర్వంగా చెప్పారు. మీడియా సమావేశంలో కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, వర్రై శ్రీనివాసరావు, మజ్జి రాంబాబు, బుడ్డిగా రాధా, వై శ్రీను, కొయ్యల రమణ, బుడ్డిగా రవి, మరుకుర్తి రవి యాదవ్, మొకమాటి సత్యనారాయణ, అడబాల రామకృష్ణారావు పాల్గొన్నారు. కూటమి పైన విశ్వాసంతో నెగ్గించుకున్న శాసనసభ్యుడు చేసిన కార్యక్రమాలు. ఈ యూనివర్సిటీ ఈరోజు కదిలిందంటే రాజమండ్రి సిటీ శాసనసభ్యుడిగా నేను చేసిన కృషి అన్నది మీడియా ద్వారా తెలియచేస్తా ఉన్నాను. ఇది కూటమి సాధించిన విజయం. ఈ కృషికి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి సహకారం, గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు కేబినెట్ సభ్యుల ఆమోదం ఈ రోజుని ప్రజలందరూ కూడా ఆనందించేదే విషయం ఇది. దీంతో పాటు మేము చెప్తా ఉన్నాం కదా, ఇచ్చిన మాట కట్టుబడి కల్చరల్ హబ్ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతామన్నాం. దాంట్లో భాగంగా ఈ రోజున ఒక తెలుగు యూనివర్సిటీ, ఎంత గొప్ప అవకాశం అండి. 3 ప్రాంతాల్లో భూమి ఉంది, 3 ప్రాంతాలకి గొప్ప చరిత్ర ఉంది. కానీ తెలుగు యూనివర్సిటీ రాజమహేంద్రవరాన్ని ఎంచుకోవడం అన్నది ఒకటి. ఆ రాజమహేంద్రవరానికి అన్ని అర్హతలు ఉన్నా ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మినీ మహానాడు వేడుక ఘనంగా నిర్వహించారు. పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్, బాబీల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులతో సభ ప్రాంగణమంతా పండుగ వాతావరణం కనిపించింది. ఎన్టీఆర్ నటించిన చిత్రాలలోని పాటలతో కళాకారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, కొడుపూడి చిట్టిబాబు, సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు చిక్కాల దొరబాబు, కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు మరియు టీడీపీ సీనియర్ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, పెళ్లి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమం చేపట్టడం జరిగింది. నా ఆధ్వర్యంలో ప్రతి కార్యకర్త నేనున్నానని చెప్పి ప్రతి ఒక్కరు ఈ మహానాడిని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరు పాత్ర వహించారు. అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహానాడు కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మన ఆనవాయితీ ఏంటంటే నియోజకవర్గాల్లో మహానాడు జరుగుతుంది. మనం మెయిన్ మహానాడికి వెళ్ళడం ఆనవాయితీ. ఈసారి మహానాడు కడపలో పెట్టడం విశేషకరం. ఎందుకంటే కడపలో కూడా మనం మ్యాక్సిమం సీట్లు కైవసం చేసుకుని తెలుగుదేశం గడ్డగా కడపను చూపిద్దామని చెప్పి ఈరోజు మనం కడపలో మహానాడు పెట్టడం చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మినీ మహానాడు అని పెట్టేవారు. అదే ఇప్పుడు నియోజక మహానాడుగా మేము మార్చి నియోజకవర్గ మహానాడు ప్రతి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్ లో యోగాంధ్రప్రదేశ్ కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహించారు. మే 21 నుండి జూన్ 21 వరకు యోగా సాధనపై గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీడి నరసింహకిషోర్, జేసీ చినరాముడు, కమిషనర్ కేతన్ గార్గ్, అదనపు ఎస్పీ మురళీకృష్ణ, ఆర్డీఓ కృష్ణానాయక్, డిఎస్పీ భవ్యకిషోర్, ఇతర జిల్లా అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. కమిషనర్ గారికి, జేసీ గారికి, ఇక్కడ యోగాని ప్రాక్టీస్ చేస్తూ వివిధ సంస్థలకు ప్రాతినిధ్యం వస్తున్న వాళ్ళకి, పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. సో మనం ఇంటర్నేషనల్ యోగా డేని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈసారి ఒక ప్రత్యేకంగా ఒక 1 month క్యాంపెయిన్ చేయాలి అని మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చేసుకుంటూనే వెళ్తున్నారు. అలానే మనం డేస్ ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే అనుకుంటున్నామో అది ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం. కానీ ఈ యోగా ప్రాక్టీషనర్ నెంబర్ పెరగాలి అండ్ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చిన మంచి ఫలితాలు అనేది ఇంకా చాలా మందికి చేరువవ్వాలి అనే ఉద్దేశంతో ఒక 1 month మనం క్యాంపెయిన్ చేయబోతున్నాం. సంసిద్ స్కూల్ విశాఖపట్నం ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సంసిద్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మరియు టాటా క్లాసెడ్జ్
సంయుక్తంగా 10వ తరగతి సిబిఎస్ఈ బోర్డు పరీక్షల్లో అద్భుత ప్రతిభను కనబర్చిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. తమ కృషి పట్టుదలతో పాఠశాలలకు గౌరవం తీసుకొచ్చిన విద్యార్థుల విజయాన్ని ఈ వేడుకల్లో గుర్తించి సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టాటా క్లాస్ ఎడ్జ్ చీఫ్ ఆపరేషన్స్ మరియు స్ట్రాటజీ బల్దేవ్ సింగ్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అర్జిత్ దే, కోర్ మండల్ సీనియర్ హెచ్ఆర్ శ్రీకాంత్, సంసిద్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సిఇఓ ఇందు, ప్రిన్సిపల్స్ భారతి హాజరయ్యారు. అతిథులు విద్యార్థులను అభినందిస్తూ వారు చూపిన ప్రతిభను ప్రశంసించారు. టాటా క్లాస్ ఎడ్జ్ మరియు సంసిద్ స్కూల్ మధ్య సహకారం విద్యార్థులకు నాణ్యమైన విద్యను సాంకేతిక పరిజ్ఞానంతో మరింత సమర్థవంతంగా అందించడాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ప్రతి చైల్డ్ కూడా డిఫరెంట్, ప్రతి చైల్డ్ ఒకలానే ఉంటుంది. కానీ మన సంసిద్ధిలో సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ఇట్ విల్ క్యాటర్ ది నీడ్స్ ఆఫ్ ఆల్ ది చిల్డ్రన్. అంటే ప్రతి చైల్డ్కి ఎలాంటి టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే కరెక్ట్గా వాళ్ళకి అందుతుంది, అలాంటి టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం సార్ ఫోకస్ చేస్తున్నారు. ఈ సిస్టమ్ మనది ఏదైతే ఉందో అది టాటా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళకి చాలా బాగా నచ్చి మన స్కూల్స్తో వాళ్ళు కొలాబరేట్ అవుతున్నారు. మన ఎల్ఎంఎస్ కానీ లేదా మనం ఫాలో అయ్యే సిస్టమ్ కానీ మన డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యి మనతో కొలాబరేట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న అవుట్పుట్, వాళ్ళకున్న ప్రొడక్టివిటీ మన సంసిద్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్తో కలిసి ఇంకా బెటర్గా చిల్డ్రన్కి మనం సర్వ్ చేయగలుగుతాము. ఎల్ఎంఎస్ కానీ లేదంటే మన బుక్స్ సంబంధించిన కానీ కొలాబరేట్ అవుతాం డిజిటల్ క్లాస్ రూమ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని పిఠాపురం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ తెలియజేశారు. కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శులుగా అమజూరి రాంబాబు, కర్రి రాంబాబు, ఎస్టీ సెల్ అధ్యక్షులు చెల్లంగి నాగేశ్వరరావులను పార్టీ కార్యాలయ ఆవరణలో గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు, గండేటి రాము, జ్యోతుల భీముడు, శైల రాజా, దాసం, లోవరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కమిటీకి అనుబంధ సంస్థలలో ఎస్టీ సెల్కి సింగ నాగేశ్వరరావు గారిని అధ్యక్షులుగా వేయడం జరిగింది నియోజకవర్గ స్థాయిలో. అదేవిధంగా జిల్లాకి, ఎందుకంటే ఎప్పటి నుంచో రాంబాబు గారు కానీ అదేవిధంగా కరి రాంబాబు గారు చేబ్రోల్ నుంచి, మన అంజూరు రాంబాబు గారు గొల్లప్రోల్ నుంచి నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన రాజకీయంగా ప్రజలతో ఎప్పుడు కూడా మంచి సత్సంబంధాలు పెట్టుకున్న వ్యక్తులు. వీళ్ళందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండడమే కాకుండా పార్టీని బలోపేతం చేయడానికి కూడా సమయాన్ని కేటాయించి, ఆసక్తిని కేటాయించి అందరినీ కలుపుకునే విధంగా కార్యక్రమం నిర్వహిస్తారనే ఆలోచనతో మేము ప్రపోజ్ చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి అరాచకాలను, అక్రమాలను, దౌర్జన్యాలను ఎదిరించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కార్యకర్తలు కష్టపడి పనిచేశారని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మినీ మహానాడు కార్యక్రమం మున్సిపల్ కళ్యాణ మండపం ఆవరణలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్ తీవ్రవాదులను హతమార్చినందుకు సైనికులకు ప్రధాని నరేంద్ర మోడీకి సంఘీభావంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. సభా వేదికపై పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు విగ్రహానికి జ్యోతుల నవీన్, వర్మ, పార్టీ పరిశీలకుడు గణేష్ కుమార్, తోట నవీన్, వాసిరెడ్డి యేసుదాసు తదితరులు పూలమాల వేసి నివాళి అర్పించారు. అన్న ఆలోచన గల వ్యక్తి నారా లోకేష్ గారు. ఈ విజయం ఎందుకు తెలియజేయమంటున్నానంటే భారీ రథసారథి నారా లోకేష్ని ముందుకు నడిపించవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కేంద్ర పార్టీ అధ్యక్షుడి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందువల్లంటే మేమందరం దగ్గరికి వచ్చాం. మా అందరికీ ఒక ఆలోచన ఉంటుంది, ఈ తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో ఏ విధంగా నడుస్తుంది, ఈ పార్టీ పేదలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ పార్టీ నాయకత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అన్న ఆలోచన మాలాంటి సీనియర్లందరికీ ఉంటుంది. యువకులకైతే వాళ్ళకి ఇంకా సమయం, వయసు ఉంది కాబట్టి చూడడానికి ఉంటుంది. అంచేత ఈ సభ ద్వారా వార్తల్లోని ముఖ్యాంశాలు. యోగాంధ్ర వెబ్సైట్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి అని పిలుపు. విశాఖలో జరిగే యోగా దినోత్సవానికి ప్రధాని హాజరవుతున్నట్లు వెల్లడి.
ఏపీకి 5 కొంకి ఏనుగులను అందించిన కర్ణాటక ప్రభుత్వం. కర్ణాటక విధాన సౌధలో ఏనుగులను స్వీకరించిన పవన్ కళ్యాణ్. రాజకీయాలకు అతీతంగా సాయం చేసిన కర్ణాటకకు కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొన్న చంద్రబాబు దంపతులు. విశాఖ ఉక్కును కాపాడుకుంటామన్న వైఎస్ షర్మిల. కార్మికులతో కలిసి దీక్ష చేపట్టిన ఏపీసీసీ అధ్యక్షురాలు. కేంద్రం తీరుపై మండిపాటు. వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.